గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడిన సందర్భం ఉందా? ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భయపడి అయిపోయింది దేవుడా, ఇంకా నెక్స్ట్ డే నేను చూడను అని అనుకున్న పరిస్థితి ఎప్పుడైనా? చూశాను. ఎక్కడ? ఏది? అది ప్లేస్ అన్అఫిషియల్గా తీసినాను. ఓకే. ఇదే హైదరాబాద్లో సిఐడి హ్యాండ్ ఓవర్లో ఉంది. సీజ్ చేశారు ఆ ప్లేస్లో. ఎందుకు వెళ్ళారు? గత 35 years నుంచి దాంట్లో దయ్యాలు ఉన్నాయని రూమర్ ఉన్నాయి. ఓకే. నాకు 1 year నుంచి అడుగుతున్నారు చేయండి అని. రూమర్స్ ఎలా ఉన్నాయంటే కొందరు వచ్చి 6 మంది స్టూడెంట్స్ చనిపోయారు, కొందరు వచ్చి దాంట్లో దయ్యాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నారు. నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో తీసి పెట్టాను. అండ్ ఈ యూట్యూబ్ వచ్చిన ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్, అంటే ఐపీఎస్ ఆఫీసర్స్, జడ్జిలు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏదన్నా ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేసేటప్పుడు వాళ్ళకు ఒక అడ్వైస్ అడుగుతాను, వాళ్ళు చేయని వాళ్ళు. కానీ దీని జోలికి వెళ్ళినప్పుడు వద్దు అన్నారు. నేను 2 nights స్టే చేశాను దాంట్లో. ఎలా వెళ్ళారు మరి? అదే ఇప్పుడు నా వర్క్ అట్లా. అది నేను ఇప్పుడు బయట పెడితే ఇప్పుడు నేను పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు దూకి వెళ్ళాను. కానీ నెక్స్ట్ టైం నేను బయట క్లియర్టీ అయితే చేశాను. నేను చేసుకున్న హోంవర్క్. ఒక్కలే వెళ్తారా? చాలా రిస్క్ అయితే ఒక్కనే చేస్తాను. ఒక్కలే వెళ్తారు. కొంచెం రిస్క్ అయితే ఎవరినైనా తీసుకెళ్తాను. ఎక్కువ రిస్క్ అంటే నేనే. ఇప్పుడు మరి చెప్పిన ఈ ప్లేస్ ఎవరు చూడలేదా? టీవీ బయట చూపించాను. బయట ఒక షో పెట్టి ఒక నైట్ 12 o'clock నుంచి 1 o'clock వరకు నిజాలు చెప్పాను. మీకు చూసే గూగుల్లో మీకు చెప్పే స్టోరీస్ అన్ని కాదండి. నేను 8 months వర్క్ చేశాను. ఇది గతంలో ఒక మార్చరీ, ఇట్లా సికింద్రాబాద్ హైదరాబాద్కి ఒక్కటే ఒక మార్చరీ ఉన్నింది. ఆ మార్చరీలో మళ్ళీ సికింద్రాబాద్లో కట్టినప్పుడు అది తరలించినారు. లోపల డెడ్ బాడీస్ని కొందరు హోల్డ్ చేసి వాటి అవయవాల్ని ఏదో ప్రయోగం పేరుతో చేసుకునేవాళ్ళు. అక్కడ ఇంకా రూమర్ క్రియేట్ చేసి దయ్యాలు ఉన్నాయి అవి ఇవి అన్నారు. అలా జరిగింది. అది సీజ్ అయింది. హ్యూమన్ రైట్స్ కేసు అయ్యి సీజ్ అయింది. దాని మిస్టరీ ఎవరికి తెలియదు. దాని వల్ల చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నాకు తెలిసింది క్లియర్గా చెప్పేశాను. కానీ లోపల వీడియో చూపించలేదు ఎవరికి. ఎందుకండి ఇంత సాహసం చేస్తున్నారు మీరు? ఏం లేదండి, సాహసం కాదు, ఇంట్రెస్ట్, ఇష్టం. ఇప్పుడు నాకు ఏదైనా ఒక మ్యాటర్ తెలిస్తే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు టైం లేకున్నా కూడా టైం ఉంటుంది నైట్ టైంలో, లేదంటే ఎక్కడైనా పోయి ఇలాగే 100 places పోయి కూర్చొని ఉంటాను. అప్పుడు ఈ 100 గురించి లేదా దాని గురించి ఆలోచిస్తాను. దేవుడా, మిగతా అప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు ఇదే ఆలోచన? 10 nights షూట్ మీ మామూలుగా మీ ద్వారా అయితే. నాకైతే 10 days ఎంజాయ్మెంట్, హంటింగ్ ప్లేసెస్. ఎంజాయ్మెంటా? దేవుడా. ఒక 10 రోజులు వెళ్ళానన్నారు కదా ఆ ప్లేస్ లో, లోపల ఏం చేశారు? ఇక్కడ నేను వెళ్ళిన ప్లేస్లో వెళ్ళి చూశాను ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఎట్లా అయింది. నా మైండ్ నాకు అర్థం కావాలి కదా, ఇది నిజంగా దయ్యం చేసిన పని, మనుషులు చేశారా. ఇప్పుడు ఒక పోస్ట్ మార్టం చేయాలంటేనే ఎంతో డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కఠినమైన మనసు ఉన్న వాళ్ళు కావాలి. సో అంతమందిని అప్పట్లో అలా చేసినారంటే కంపల్సరీ ఇప్పుడు మనం సైకోలు అది ఇది అంటాం కదా, అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళే ఉండొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్లోనే బాగా డబ్బులున్న పిల్లలు ఆ టైంలో అరే లోపలికి ఆ రోజు అట్లా జరిగిందంట. బెట్టింగ్ వేసి లోపలికి పోయి బయటకు వస్తే అన్నారంట, ఒకరు పోయి రాలేదు. ఇంకోటి పెద్ద మిస్టరీ చెప్పనా, ఫస్ట్ చనిపోయింది ఎవరు తెలుసా? సిబిఐ వాచ్మెన్. 2 వాచ్మెన్లు బయట కాపలా కాస్తున్నారు నైట్లో. లోపల కత్తులు సౌండ్లు వస్తున్నాయని లోపలికి వెళ్ళారు, రాలేదు. సో వాటినన్నీ దయ్యాలు చేశారు అని దయ్యాల పైన నిందలు ఉన్నాయా నిజమా రాత్రి నిద్ర ఉండదేమో దేవుడు. రాలేదు. నేను అదే చెప్పాను. ఇలా ఫస్ట్ చనిపోయింది ఒక వాచ్మెన్ గారు, ఆ తర్వాత అన్అఫిషియల్గా ఎవరెవరు అయినారో తెలియదు. కానీ ఇక్కడ దయ్యాలు ఇప్పుడు లేవు. నేను 2 nights స్వయంగా చూసా. 35 years బ్యాక్ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు లేవు. అది నేను బయటికి చెప్పలేను అంతే ఏ ప్లేస్ అనేది. ఇదే హైదరాబాద్. హైదరాబాద్లో తర్వాత ప్రాబ్లం అయితే సర్లేండి, మళ్ళీ ఇప్పుడు చెప్తే ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం? ఏం పర్లేదు. అంటే నేను ప్లేస్ చెప్పలేను. ఇప్పుడు అంతా కావాలంటే ఇంకో మంచి పనులు కూడా చేసినట్టు కూడా దాపెట్టాను చాలా. ఇప్పుడు వికారాబాద్ దగ్గర ఎల్లాకొండ అని ఒక ఊరుంది. శివాలయంలో ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ లోపల అప్పుడెప్పుడు అఘోరాల లోపలికి వెళ్ళి కాశీకి వెళ్తాది రూట్ అని చెప్పారంట. ఒక ఆయన వెళ్ళి రాలేదు బయటికి. నేను పోయి వచ్చా లోపల, వీడియో కూడా తీసి పెట్టా. నేను పెట్టిన తర్వాత ఏమైంది తెలుసా, ఆ ఊరలంతా నేను ఏమైనా గుప్త నిధి కోసం వెళ్ళానేమో అని అడుగుతున్నారు ఇప్పుడు. నాకు దొరికిన పబ్లిక్ ఇచ్చానండి. క్రిస్టల్స్ గవర్నమెంట్కి ఇచ్చాను, పాత శిలా విగ్రహాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చాను, ఆయిల్ కేవ్స్ శివానంద రెడ్డి సార్ అని ఉన్నారు, ఆయనకి ఇచ్చాను. తర్వాత
కొన్ని చెప్పకూడదు ప్రభుత్వ నిధులు, ఆ, అవి ఫారెస్ట్ డిఎఫ్లకి ఇస్తూ ఉంటాను డేటా పాత జిపిఎస్ నాణాలు అవి చూసారా? అవి ఎప్పుడు కనిపించలేదు. శిలాఫలకాలు. అంతే. అప్పట్లో రాజులు, Yeah. ఇప్పుడు మన స్ట్రీట్లో ఎట్లా ఉంటాయి, అప్పట్లో రాజులు వీధులు ఉంటాయి కదా, అవును. కొండలలో ఉన్నాయి, ఇంకా ఇవి కూడా కొండనే కదా డెవలప్ అయింది. అట్లా చాలా కొండలలో చాలా కోటలు ఉన్నాయి మనకు తెలియనిటి. కానీ మీరు వెళ్తున్నవే చాలా రిస్కీవే, గట్స్ ఉండాలి మెయిన్. అంటే సాహసం చేస్తున్నాం అంటే ఏదో ఇంట్రెస్ట్ ఉంది కదా అని వెళ్ళిపోవడం కాదు, తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కదా, గట్స్ చేసిన తర్వాత కూడా ఎప్పుడంటే కొంచెం అనిపిస్తుంది మనం అంత కష్టపడి కూడా మనం పబ్లిక్గా దీన్ని ఇలా అని ప్రజెంటేషన్ చేయలేం. అది చేయాలంటే మీలాంటి పెద్ద పెద్ద సంస్థ వల్ల అవుతుంది. కానీ నా వల్ల అయినంత వరకు నేనేం చేస్తుంటాను, నేను ఆ వీడియోలో కూడా కొన్ని నిజాలు దాపెడుతూ ఉంటాను. నేను ఎంతవరకు ఫేస్ చేయగలుగుతాను అవి పెడుతుంటాను బయటికి, అంతే. బట్ ఇలా అయినా చాలా మందికి తెలుస్తుంది, మీరు అన్నట్టు భయాన్ని పోగొడుతున్నారు, అంటే నిజాలు ఏంటో చెప్తున్నారని మీరు అంటున్నారు. అవును విహారీ, మీ పేరే అదా? కాదు, నేను ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు యాత్రా జెడ్ఎంఎస్ అని పెట్టినాను. జస్ట్ ఒక వీడియో ఏదో పెట్టినాను. అంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ చేయాలనుకున్నాను, దూరం దూరం వెళ్ళి చేయాలి అడ్వెంచర్స్ అని పెట్టినప్పుడు కొంచెం కింద రిలీజన్కి సంబంధించిన కామెంట్లు వచ్చాయి. అంటే ఫేవర్గానే వచ్చాయి, బ్యాడ్గా ఏం రాలేదు. ఓకే, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ పేరు అయితే నాకు బాగుంటుంది. అండ్ నా మెంటాలిటీ కూడా అంతే, నేను ఎక్కువ సోలో. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒకవేళ 10 రోజులు ఉంటా కూడా సోలోగా ఉంటాను. మీ పేరు చెప్పలేదు. షేక్ జాఫర్, Okay. మా నాన్న పేరు యూసుఫ్, మాది పులివెందుల తాలూకా, మండలం, చిన్న విలేజ్ మాది. జాఫర్ మీ పేరు, కానీ ఒంటరి విహారీ అని అవునండి. పెట్టేసుకున్నారు. సో అందరూ ఇంకా విహారీ విహారీ అని విహారీని పిలుస్తున్నారా? అంటారు. ఐ టు లవ్ విహారీ. అవునా? బాగుంది, అంటే ఆ జర్నీ స్టార్టింగ్ బాగుంది, తర్వాత వచ్చిన తర్వాత ఇంకా రావాలి, ఇంకా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆత్మల పైన అయిపోయింది. కొన్ని అంటే నాకు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు ఆత్మల గురించి చెప్పండి. అవి చెప్పలేం, అంటే అంటే ఉంటాయి. నేను ఫస్ట్ అయితే నేను ఆత్మలు లేవనుకున్నాను, ఆ, కానీ ఉంటాయి. కానీ మనం వెళ్ళిన పబ్లిక్ చెప్పిన ప్రతి ప్లేస్లో ఉండదు. ఓకే, చూసారా మీరు? ఫీల్ ఫస్ట్ చెప్పిన దాని గురించి మళ్ళీ ఫీల్ అయ్యాను. ఫీల్ అంటే ఎలా ఎలా తెలుస్తుంది అసలు? ఎంటికలు నీళ్ళుక్కుపోతాయి, ఆ, లేదంటే ఆ ప్లేస్ మొత్తం కూల్ అవుతుంది. అమ్మా మమ్మీ, ఆ, ఇంకా సిమ్టమ్స్ ఎలా కనపడతాయంటే, ఇప్పుడు మనం సోలోగా ఉంటాం కదా చాలాసేపు, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక పాత ఇల్లు అన్నాక ఎలుకలు పందికొక్కులు ఉంటాయి, అవును, కామన్. వాటి సౌండ్స్ వస్తాయి, అది వేరు, అస్సలు అర్థం కాదు. చెవి దగ్గర ఏదో సిప్ 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 అన్న సౌండ్స్ అలాంటివి. ఇంకా నేను దూరం నుంచి నైట్ విజన్లో చూసినట్టు అవి చూసి ఓకే, ఎగ్జాంపుల్కి ఓకే అనుకున్నాను. కానీ దయ్యం పట్టిన వాళ్ళతో మాట్లాడాను చాలా మందితో. ఏమని మాట్లాడారు? అంటే ఇప్పుడు నేను ఈ వర్క్ చేసినప్పుడు చాలామంది పిలుస్తూ ఉంటారు కదా, మా పాపకు, మా బాబుకు, మా ఆయనకి ఇట్లా అవుతుంది అది ఇది అని. వెళ్ళి చూస్తాను, నేను సాటిస్ఫై కాదు. ఎందుకంటే 10 కేసెస్లో వెళ్తే ఒక్కరు కూడా నిజమైన దయ్యం పట్టిన వాళ్ళు ఉండరు. అంటే మనుషులకి పట్టడం ఇవి వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ ప్రిపేర్ కాక, అమ్మాయిలు అయితే ఏదన్నా లవ్ ఇష్యూ ఉండి దయ్యం పట్టిందంటే ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. ఇంకా అబ్బాయిలు ఐపీలు ఇవి ఇవి అప్పు లేదని చేస్తే వాళ్ళు దయ్యం పట్టినట్టు ఇంకా ఇంటికి రాకుండా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చనిపోయిన ఆత్మకి మన బాడీలో ఆత్మ ఉంటుంది కదా, రెండు ఎట్లా అంటే ఒక 2 అయస్కాంతాలు ఇలా పెడితేనే కరుచుకుంటాయి, ఇలా పెడితే కరుచుకోవు. అవును, ఓకేనా? సరే, అలాగే ఇంకొక ఆత్మ మీకు అటాక్ కాలేదు తొందరగా, దానికి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే. థ్యాంక్ యూ. ఫ్రీ హ్యాండ్ అంటే అంటే నేను తెలుసుకున్నవి నేను చెప్తున్నది మీకు, మీరు చెప్పండి అంటే చెప్తున్నా. అంటే ఫ్రీ హ్యాండ్ అంటే అవి ఉంటాయి చాలా. అమ్మో, చాలా లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు జిన్ గురించి చేయాలని ట్రై చేస్తున్నా. ఓకే, జిన్ అంటే తెలుసా అండి? జిన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జిన్నీస్ ఉంటాయి కదా, దీపంలోంచి వెలిగిస్తే బయటకు వచ్చి పెద్ద అవుతాయి, అది కాదు జిన్. జిన్ అనేటి కూడా ఒక అద్భుత శక్తి, అది ఎనర్జీ ఆఫ్ పవర్ఫుల్ ఎనర్జీ. జిన్ గురించి 6-7 months నుంచి నేను హోంవర్క్ చేస్తున్నా. నేను వెళ్ళిన రాజస్థాన్కి కూడా నేను జిన్ కోసమే వెళ్ళాను, కానీ జనాలు చెప్పలేదు. ఇప్పుడు బాన్గఢ్ ఫోర్ట్లో మన ఇండియాలోనే ఫస్ట్గా స్థాపించాడు ఆయన పారానార్మల్ యాక్టివిటీస్ రీసెర్చ్ అని, గౌరవ్ తివారీ. ఆయన అమెరికా, లండన్ ఎన్ని ఆత్మలతో మాట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చేదానికి మిస్టరీగా చనిపోయాడు. జనాలకి ఏంటంటే దయ్యం చంపింది, కానీ జిన్ గురించి తెలిసింటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేది. నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏమంటానంటే, ఆయన చనిపోయింది నేను కళ్ళతో చూడలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రాంతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది జిన్ని. జిన్లో 4 రకాలు ఉంటాయి. అవి అరబిక్ లాంగ్వేజ్లో పేర్లు చెప్పనా? చెప్పండి, చెప్తే ఏమైనా వస్తాయి. ఏం లేదు, జిన్నల్ సాద్ అని ఉంటుంది, అది సాధువు. జిన్నల్ మజ్నూన్ అని ఉంటుంది, అది పిచ్చిది. జిన్నల్ దౌలత్ అని ఉంటుంది, అది ధనవంతుల దగ్గర ఉంటుంది.
ఇంకొకటి ఉంటుంది జిన్నల్ శైతాన్, అది పాడుబడ్డ బిల్డింగ్స్లలో అక్కడ ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు జిన్ గురించి చేయండి అని. నేను తెలుసుకుంటే దాన్ని ఫేస్ చేయగలుగుతానంటే దాని జోలికి వెళ్ళాలని వెయిటింగ్. కానీ ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను, చేయాలి త్వరలో. కానీ సరే, మీరు ఫస్ట్ ఇలా ఒక వీడియో స్టార్ట్ చేశారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యూట్యూబ్ ఛానల్ అంటే నేను యూట్యూబ్ రాకముందు కేఎన్పిసిలో జాబ్ చేసేవాడిని. కేఎన్పిసి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మళ్ళీ రిటర్న్ అప్లై చేసుకున్నాను వీసా. ఆ టైంలో సడన్గా మా డాడీ చనిపోయారు. చనిపోయాక అంటే బిఫోర్ ఆల్సో నేను అంటే రెస్పాన్సిబుల్గానే ఫ్యామిలీకి. ఇంకా నాన్న చనిపోయాక సరే ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ మూర్తి అని విద్యా హై స్కూల్ అంజయ్నగర్లో నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన అంటే మా ఫ్రెండ్ ఉండి ఏదో ఒకటి చేద్దాం ఇక్కడే ఉందాం అన్నాడు. స్కూల్ ఓపెనింగ్ టైంలో కరోనా వచ్చేసింది, లాక్డౌన్ మొత్తం. అప్పుడు యూట్యూబ్ నేను చూసేవాడిని, సరే ఏం చేద్దామని. అప్పుడు ఆ యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో చూశాను. ఒక విలేజ్ అంటే ఇప్పుడు 2 crores గవర్నమెంట్ ఇచ్చింది, పేపర్లో కూడా ఉంటుంది. ఒక విలేజ్ మొత్తం ట్రైబల్స్ ఉంటారు, కొండపై. నేను కూడా మొక్కున్నాను, నేను మొక్కుబళ్ళు కూడా తీర్చాను. కొండపై నుంచి కిందికి వస్తే లోపల ఇంత స్పేస్ ఉంటుంది, లారీలు తిరగచ్చు. వెళ్ళేటప్పుడు ఇంత హోల్ ఉంటుంది, 7 బావులు ఉంటాయి, స్వయంగా వెలిసిన శివలింగాలు అని పిలుస్తారు. సో శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట. అది వాళ్ళ పూర్వం పెద్దోళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ఊరు వాళ్ళు అందరికి స్టోరీ చెప్పేవారు. కొందరు వేరే యూట్యూబర్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు. ఎక్కడి వరకు కొంచెం ఒక 20 feet ఎక్స్ప్లోర్ చేసి లోపల 5 మంది చనిపోయారని చెప్పారు. ఇంకా నాకు నిద్ర రాలేదు. సో నాకు కేవ్స్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నేను నా బైక్ తీసుకొని, జోజో అందరికి తెలుసు నా ఆడియన్స్కి, దాన్ని జోజో అని పిలుస్తాను. సో వెళ్ళి ఆ రోజు అది ఎక్స్ప్లోర్ చేశాను. యూట్యూబ్ కోసం కాదు, జస్ట్ వెళ్ళి తీసి వచ్చిన తర్వాత ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంది చూపించండి అంటే అక్కడ ఆ ఊరితో స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చా. 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు, దేవుని ఎంత క్యూరియాసిటీ ఉందో చూసేవాళ్ళకి అర్థమవుతుంది. సబ్స్క్రైబర్లు మాత్రమే 5 లక్షలు ఉన్నారు, కానీ నార్మల్ గా చూసేవాళ్ళు ఇంకెంత మంది ఉంటారు, మిలియన్స్ వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మొత్తానికి ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు మీరు. అయ్యో అలాగా? టు బి ఫ్రాంక్, ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది మంత్లీ? మంత్లీ అని ఏముండదు, ఒకసారి లాస్ట్లో ఉంటాను, ఒకసారి ప్లస్లో ఉంటాను. ఎట్లా అంటే నేను మంత్లీ ఒక 10 shoots అయితే చేస్తాను. ఆ 10 shootsని part 1 part 2 లెక్క ఒక 20 videos చేస్తాను అనుకోండి, కానీ 15 videos పోస్ట్ చేస్తాను. కానీ ఈ షూట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ నుంచి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎగ్జాంపుల్ రాజస్థాన్ అయినా వెళ్తాను, మహారాష్ట్ర అయినా వెళ్తాను, ఆంధ్ర తెలంగాణ అయితే ఇంకా మా ఇల్లు ఇవి, కర్ణాటక వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఈ మీకు తెలుసు ఒక వీడియో కోసమే వెళ్తే చాలా మెయింటెనెన్స్ అయితే అవుతుంది. కానీ వీడియో తీసిన తర్వాత కొన్ని కాంట్రవర్సీలు అవుతాయి. అంటే పోస్ట్ చేసిన తర్వాత అది మా ప్రాపర్టీ, ఎందుకు షూట్ చేసావు, ఉంటే ఉండని, నువ్వు వచ్చి మాకు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి, లేదని మేము కేసు చేస్తామంటారు. చాలా ఫేస్ చేస్తాం. మేము కమిటీ పెట్టాము, పెనాల్టీ కట్టు 50,000 అంటారు, కట్టాల్సిందే. కట్టారా అట్లా? ఎన్నో రియల్ చేయాలంటే ఇట్లా చేయాల్సిందే. కొందరు ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లోర్ చేసినట్టు, అవి గవర్నమెంట్ సీజ్ చేసినట్టున్నాయి, బ్యాంక్ సీజ్ చేసినట్టున్నాయి. కానీ జనాలు చాలా మంది భయపడుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సపోర్టే కదా. కొంచెం డబ్బులు పోతే పోయింది, పేరు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా నాకు. ఇప్పుడు నేను బాన్గఢ్ పోయి నేను షూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వీడియో ఆ బాన్గఢ్ది 20 minutes, ఇక్కడే నేను 1 hour వీడియో చేయొచ్చు. బాన్గఢ్ రాజస్థాన్కి వెళ్ళి అంటే నాకు పేరు ఉండాలి. సరే ఇది చెయ్యాలంటే ఏదైనా చేస్తాడు, మంచి పేరు వస్తుంది కదా. సో వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ ఉందని చెప్తున్నారు. హైయెస్ట్ అమౌంట్ అందుకున్నది ఎప్పుడు? స్టార్టింగ్ లో. ఎంత అందుకున్నారు? 2 lakhs. వావ్, పర్ మంత్. స్టార్టింగ్ లో. లీస్ట్ అమౌంట్ 1,50,000. లీస్టే 1,50,000. ఓకే, రైట్, పర్వాలేదు. బట్ మీరు అన్న దాన్ని బట్టి చూస్తే వచ్చిన దాంట్లో పోయేది ఎక్కువ ఉంది అంటున్నారు మీరు. ఉంటది ఒక్కోసారి. అంటే ఇంకా మీ బ్రెడ్ అండ్ బటర్ ఇదే. ఇప్పుడు ఈ మంత్ సేవ్ అయింది అనుకుందాం అనుకోండి, నెక్స్ట్ మంత్ షూట్కి వెళ్తాం కదా, ఈ నైట్ టైంలో నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కంగారు పడతారు. కంగారు పడి రన్నింగ్ చేసినప్పుడు కింద అవి చూపింది నేను వీడియోలో, వాళ్ళు కింద పడతారు అనుకోండి, వాళ్ళకి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం, అది ఇంకోటి ఏదైనా అవ్వడం, వాళ్ళకి నేనే కదా చూసుకోవాలి. వద్దు అన్నా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ప్లేస్ చెప్తారో వాళ్ళు వస్తారు, మనం ఏం చేయలేం.